హాయ్ అండి. కుక్ చేయడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు, నోటికి ఏదన్నా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ టమాటో బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలానే ఇది తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని కన్ఫర్మ్‌గా అడుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దామా? దానికి గాను కుక్కర్‌ని పెట్టుకొని ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలాను, అలాగే ఆనియన్ను, పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో పసుపును, టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్‌ను, టేస్ట్‌కి తగ్గట్లు కారాన్ని, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్‌ని యాడ్ చేసుకుందాము. నేను 1 కప్ వరకు రైస్‌ని తీసుకున్నాను. దీన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ 1 కప్పు రైస్‌కి గాను 1½ కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొనేసి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత చూసినట్లయితే మనకు పొడి పొడిగా టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఇంతే ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ.